ఓం నమో వెంకటేశాయ. జూన్ 18, 2025 ఈరోజు తిరుపతిలో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం 11,000 టోకన్స్ రిలీజ్ చేశారండి రేపటి దర్శనం కోసం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ పొద్దున్నే 3 గంటల నుండే, అంటే ఉదయం 3 గంటల నుండే రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్స్ అనేది ఇచ్చారండి. ఈ టోకన్స్ అనేది మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇచ్చారు. ఈ డీడీ టోకన్స్ కూడా సేమ్ టైమింగ్కే ఇచ్చారండి. ఇవి కూడా రేపటి దర్శనం కోసం మొత్తం 3,000 టోకన్స్ రిలీజ్ చేశారండి డీడీ టోకన్స్. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మీరు టోకన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలండి. ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, కానీ అందులో ఫోటో మరియు నెంబర్ క్లారిటీగా ఉండాలి. ఆధార్లో ఉండే నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకొని మీ ఫోటో స్కాన్ చేసుకొని తర్వాత మీకు టోకన్ అనేది ఇస్తారండి. ఆ టోకన్లోనే అడ్రస్, మొత్తం దర్శనం టైమింగ్ స్లాట్స్ మొత్తం అందులోనే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనేది అడ్రస్ మొత్తం ఆ టోకన్లోనే ఉంటుంది. మళ్ళీ 12 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం ఏ టోకన్ అవసరం లేదు, వాళ్ళకి డైరెక్ట్గా అలో చేస్తారండి. మళ్ళీ ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్తో ఇష్యూ చేస్తారండి. ఆ ప్లేసెస్ ఇప్పుడు చెప్తానండి. 1 భూదేవి కాంప్లెక్స్, 2 శ్రీనివాసం, 3 విష్ణు నివాసం అండి. భూదేవి కాంప్లెక్స్లో అయితే డీడీ టోకన్స్ మరియు ఎస్ఎస్టీ టోకన్స్ 2 ఇష్యూ చేస్తారు. డీడీ టోకన్స్ మాత్రం శ్రీవారి మెట్టు ఎక్కి వాళ్ళకు మాత్రమే అలో ఉంటుందండి. దానికే వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకి డీడీ టోకన్ తీసుకొని 1200వ మెట్టు దగ్గర మీ టోకన్ అనేది స్కాన్ చేయించుకుంటే వ్యాలిడ్ అవుతుంది, లేకుంటే అది వ్యాలిడ్ అవ్వదండి. అలిపిరి మెట్ల మార్గాన్ని అయితే అసలు చెల్లదండి డీడీ టోకన్. మళ్ళీ శ్రీనివాసంలో అయితే ఎస్ఎస్డి, విష్ణు నివాసం ఎస్ఎస్డి, ఈ 2 ప్లేసెస్లో ఎస్ఎస్డీనే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గాన ఉంటుంది, అక్కడ అలిపిరి బస్ స్టాండ్ ఉంటుంది, దాని లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి. ఈ శ్రీనివాసం అనేది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుందండి. మీకు కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, తిరుమల.org, అందులోనే మీరు టోకన్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలానే సర్వదర్శనం స్లాటెడ్ టోకన్స్ ఎన్ని ఇష్యూ చేస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయి అనేది దాంట్లోనే చూసుకోవచ్చు అండి. మీరు 300 రూపీస్ టోకెన్ ఎక్కడ బుక్ చేసుకోవాలనుకుంటే దీంట్లో నోటిఫికేషన్స్ వస్తుంటే దానిలోనే బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ అలానే నిన్నటి రోజున అంటే 17వ తేదీ స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. 81,037 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,548 స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,12,00,000 రూపాయలు స్వామివారికి భక్తులు హుండీలు కానుకలు సమర్పించారండి. అలానే నేరుగా వెళ్ళే వాళ్ళకి దర్శనం సమయం ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకైతే ఇంచుమించు 15 నుండి 18 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకునే వాళ్ళైతే 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. డీడీ టోకన్ తీసుకునే వాళ్ళు 4 నుండి 6 గంటల సమయం పడుతుందండి. 300 రూపాయల దర్శనం అయితే 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. ఈ 300 రూపాయలు కంప్లీట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే అస్సలు లేదు. ఎస్ఎస్టీ, డీడీ టోకన్స్కి ఏం తేడా లేదు, ఇంచుమించు 2 ఒకటే సమయం పడుతుంది. 4 నుండి 6 గంటలు, 1 గంట అటో ఇటో అంతే తప్ప. డీడీ టోకన్స్ అయితే శ్రీవారి మెట్టు ఎక్కాలి అంతే. మీరు శ్రీవారి మెట్టు ఎక్కాలనుకునే వాళ్ళకి అక్కడ టోకన్స్ అనేది ఇవ్వరు, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. అలిపిరి స్టెప్స్ మార్గాను కూడా ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. మీరు ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని మీరు అలిపిరి స్టెప్స్ ఎక్కాలనుకునే వాళ్ళు ఎక్కచ్చు. అక్కడ ఏ టోకన్స్ ఇష్యూ చేయడం లేదు. ఇప్పుడు అలానే టైమింగ్స్ అనేటివి చేంజ్ చేశారండి. స్టెప్స్ ఎక్కే వాళ్ళకి అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే పొద్దున్నే అంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అలో చేస్తారు. శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకైతే 5:30 నుండి సాయంత్రం 6 గంటల వరకే అలో చేస్తారండి. దాని తర్వాత అసలు అలో చేయరండి ఎవరిని. ఆ చిరుత పిల్లలు రావడంతో టీటీడీ యాజమాన్యం అనేది టైమింగ్స్ అనేది పెట్టారండి స్టెప్స్ ఎక్కే వాళ్ళకి. అంటే రాత్రి చాలా భయం అని. చిన్నపిల్లలకు ఉండే వాళ్ళకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలోచిస్తారు, దాని తర్వాత అలో చేయరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ ధన్యవాదాలు.